Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 5, Verse 1. వసుదేవునికి నారదుని ఉపదేశాల ముగింపు. శ్రీ రాజోవాచ భగవంత మరింప్రాయో నభయంతి ఆత్మవిత్తమ తేష వశాంత కామానాం కానిష్ట విజితాత్మనాం. ఇక్కడ వసుదేవుడు కృష్ణాస్ ఫాదర్. వసుదేవ ఇది కృష్ణాస్ ఫాదర్. Vasudeva is son of Vasudeva. వసుదేవుడే ఆయన భగవంతుడికి అంత. ఎవరు భగవంతుడికి తండ్రి కాగలుగుతారు? భగవంతుడికి తండ్రి అంటే ఎవరు ఉండరు. భగవంతుడు ఎవరికైనా అపోస్ట్ దర్జా. వాళ్ళ యొక్క భక్తికి మామూలుగా వసుదేవుడు నందమహారాజ్, కృష్ణుడికి ఇద్దరు తండ్రులు. కృష్ణుడికి ఇద్దరు తల్లులు కూడా. దేవకి మాత యశోద, మదర్ యశోద, నందరాణి. సో మామూలుగా ప్రకృతి నియమాల అనుసారం ఒక వ్యక్తికి ఇద్దరు తండ్రులు, ఇద్దరు తల్లులు అంటే మీ నుంచి కొంత పుట్టి ఏమి నుంచి కొంత పుట్టి అప్పుడు ఇద్దరు తల్లులు అటు అవుతుంది అని. మరి భగవంతుడికి ఇద్దరు తల్లులు ఎట్లా వచ్చారు, ఇద్దరు తండ్రులు ఎట్లా వచ్చారు? మామూలుగా ప్రకృతి నియమాల ప్రకారం ఒక పురుషుడు సంయోగం చేసినప్పుడు ఎన్నో వీర్యకణాలని వదిలిపెడతాడు. ఇద్దరు పురుషులు ఒక స్త్రీని కలిసినా కూడా వాటిలో ఏ వీరకణం అయితే ప్రెగ్నెన్సీని తెస్తుంది ఎవరో ఒకరికే చెందుతుంది అంటే కదా. వీర్యంలో ఎన్నో వీరకణాలు ఉంటాయి. వాటిలో చాలా చనిపోతాయి. ఒకటేమన్నా అండాన్ని ఛేదించడంలో సఫలమైతే దాన్ని ప్రెగ్నెన్సీ అంటారు. కాబట్టి ఒక స్త్రీతో ఎంతమంది కలిసినా కూడా ఎవడైనా పుట్టాడంటే మనకి తెలియకపోవచ్చు ఎవడి వాళ్ళు పుట్టాడని. కానీ ప్రకృతి నియమాల ప్రకారం ఎవడో ఒకటి వీర్యంలోనే ఒక వీర్యకణం అది ప్రెగ్నెన్సీని కలిగించింది. కానీ మనుషులు చెప్పలేకపోవచ్చు. కానీ దానికి జవాబు మాత్రం దేవతలకు తెలుసు. దేవతలను అడిగితే ఎవడి ద్వారా పుట్టాడో వీడు ఈమెకి ఫలానా. అట్లాంటి ఉదాహరణలు చాలా వస్తాయి మన శాస్త్రాల్లో. ఎవరి వల్ల పుట్టాడు. ఇక్కడ కృష్ణుడికి ఇద్దరు తల్లులు, ఇద్దరు తండ్రులు, రెండు సెపరేట్ సెట్స్. దేవకి వసుదేవ్ సెపరేట్. ఇక్కడ నందమహారాజ్ అండ్ యశోద. ఇద్దరిని తల్లిదండ్రులుగా మన శాస్త్రాలు అంగీకరిస్తున్నాయి. అందుకే దేవకి నందన్ అన్నారు, యశోద నందన్ అన్నారు. మీరు గట్టిగా మాట్లాడితే పుట్టింది
దేవకి కాబట్టి మీరు మామూలుగా ఆల్రెడీ పెంపుడు తల్లి, ఎవరు యశోదమ్మని ఎవరు పెంపుడు తల్లి అంటారు. మనం అర్థం చేసుకోవడానికి మాట్లాడచ్చు. కానీ మన ఆచార్యులు కానీ ఎవరైనా కూడా వాళ్ళు ఈమె జన్మనిచ్చిన తల్లి, ఈమె పెంపుడు తల్లి, ఆ మిస్టరీలోకి పోయినట్లయితే నిజంగానే కృష్ణుడు అటు దేవకికి పుట్టాడు, అటు యశోదమ్మ కూడా పుట్టాడు భగవంతుడు. దీని మన తలకాయ ఉపయోగించక్కర్లే, మన తలకాయ పనికిరాదు భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి. ఎంతమందికి తెలుసు కృష్ణుడు అదే సమయంలో దేవకి కూడా పుట్టాడు, అదే సమయంలో యశోద కూడా పుట్టాడు. మరి ఇద్దరు ఉండాలి కదా, ఏమైపోయారు? కలిసిపోయాడు. సో ఇవన్నీ కూడా మన తలకాయలో ఇమిడే విషయాలు కాదు. ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు భగవంతుడు వేరువేరుగా పుట్టాడు, ఎందుకు ఆయన కలిసిపోయాడు. వైద్ కృష్ణ ఇన్ మథుర, వైద్ కృష్ణ ఇన్ ద్వారకా. ది కృష్ణ ఇన్ మథుర, మథుర బృందావనంలో ఉండే కృష్ణుడు, మనం బృందావనం బయట కృష్ణుడు వస్తుంది, ద్వారక కావచ్చు, మధుర కావచ్చు, హస్తినాపురం కూడా పోయాడు కృష్ణుడు. కృష్ణ ఇంకా చాలా చోట్లకి పోయాడు, కురుక్షేత్రం పోయాడు. కురుక్షేత్రం పోయిన కృష్ణుడు ఎవరు? బృందావనంలో ఉండే కృష్ణుడు ఎవరు? బృందావనంలో ఉండే కృష్ణుడు ఎవరు? ద్వారకలో ఉండే కృష్ణుడు ఎవరు? సో అక్కడ వస్తుంది జవాబు, ఇద్దరు కలిసిపోయారంట. అంటే కలిసిపోయాడంటే బృందావనం నుంచి బయటికి పోతుంటే కలిసిపోయిన కృష్ణుడు మళ్ళీ బయటకు వస్తాడు. అక్కడ చెప్పింది కదా కలిసిపోయాడని చెప్పి. అంటే భగవంతుడు ఎంత అద్భుతంగా, అంటే నిజమైన కృష్ణుడు ఎప్పుడు కూడా ఆయనకు అవసరంలా ఎవరిని చంపడానికి, ఎక్కడికి పోవడానికి. ఆయన మీరు పోక తప్పదు సార్, బడిగా దిగి రావాలా, భగవంతుడికి ఇబ్బంది అలా. బృందావనం పరిత్యజ్య పాదం ఏకం న గచ్చతి. భగవంతుడు ఒక్క అడుగు కూడా బృందావనానికి పోయిన అవసరంలే. ఆయనకంత కొంపలు మునిగిపోయింది, కృష్ణుడు పోకపోతే పనులట్టు అవుతాయి. అక్కడ కూడా కృష్ణుడు ఉన్నాడు, మరి కృష్ణుడు పోకపోతే దిస్ ఇస్ కాల్డ్ అబ్సల్యూట్ ట్రూత్. భగవంతుడికి మన లాజిక్తో, మన తెలివితేటలతో భగవంతుడు మనకు అర్థం అవ్వాలి అవసరమేలా. నువ్వు భగవంతుని అర్థం చేసుకోవాలంటే భక్తి చేసుకో. అట్టట్టు అవుతుంది, ఇట్టట్టు అవుతుంది, అది నీ మట్టి తలకాయ. దట్ ఈజ్ యువర్ డర్టీ మైండ్ కదా. మనం మట్టి తలకాయ అంటాం కదా, తెలుగులో మట్టి తలకాయ. వాట్ ఈస్ ది ఇంగ్లీష్? డర్టీ మైండ్, కంటామినేటెడ్ మైండ్, ది మైండ్ దట్ ఈజ్ నాట్ యువర్ ఒరిజినల్ మైండ్, ది మైండ్ దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్. ప్రకృతి 3 గుణాల ద్వారా ఉండేటువంటి తలకాయని మట్టి తలకాయ అంటారు. అంతే, ప్రకృతి 3 గుణాలు. ఈ 3 గుణాలు దాటితే అప్పుడు మీ తలకాయ సరిగ్గా పనిచేస్తుంది. దాన్ని అంటారు స్పిరిచువల్ మైండ్. మెటీరియల్ మైండ్, స్పిరిచువల్ మైండ్. ఈ టుడే అమ్మాయి తేజస్విని IAS IPS 4 రోజులు చదివేసి, ఒక నెల చదివేసి IPS కొట్టేయాలా, IAS కొట్టేయాలా, వీలవుతున్నాయండి. మీరంతా కూడా IAS IPSలో కూర్చున్నారు అంతే కదా. కాబట్టి కష్టపడడం వరకు మన వంతు, కానీ అది మన ఎన్ని జన్మల నుంచి మన యొక్క
తీవ్రమైన కోరిక ఏంటి? దానికోసం మనం భగవంతుడి నియమాలు ఎంతవరకు పాటిస్తున్నాం. ఏదైనా కావాలంటే మనం భగవంతుడి నియమాలు పాటించాలి. కృష్ణుడు భక్తి నువ్వు ఈ విధంగా దాని అంటే ప్రామాణికమైన భక్తి, బోనఫైడ్ డివోషనల్ సర్వీస్. నాన్ బోనఫైడ్ డివోషనల్ సర్వీస్. కృష్ణ భక్తిలో కూడా 2 రకాలు. బోనఫైడ్ డివోషనల్ సర్వీస్ ఏ విధంగా భక్తి చేయాలని గురు పరంపరలో చెప్పి ఉన్నదో ఆ రంగంగా భక్తి చేస్తే బోనఫైడ్. నాన్ బోనఫైడ్, నా కృష్ణుడు అంటే ఇష్టం, గురువు లేకుండా నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా. మొదట్లోనే ఫెయిల్ అయిపోయింది కేసు. నాన్ బోనఫైడ్. ఇది భక్తి ప్రారంభమవుతుంది మనం గురువుని అంగీకరించినప్పటి నుంచి, అంతే కదా. అదర్వైజ్ దట్ ఇస్ ఆల్ సెంటిమెంటల్ హాడ్జ్ పాడ్జ్ డివోషన్ సర్వీస్. ఒక హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటుంది, లక్ష్మి అని చెప్పి. గీత 18 ఏళ్ళ కంఠస్థం తెలుసా, వచ్చి మాట్లాడతాం. ఇట్లంతా కాదు, ఎప్పుడు కూడా ప్యారలల్ ట్రాక్. గురువు భగవంతుడు. యు ఆర్ నెవర్ ఇండిపెండెంట్. మనం ఎప్పుడు స్వతంత్ర. ఎవరైతే భక్తిలో ఉండి ఇప్పుడు వచ్చింది ఆ శ్యామలమ్మ కొమ్ములు పెట్టుకుని వచ్చి, ఎక్కడ ఇస్కాన్లో ఎవరు కూడా అథారిటీ లేకుండా ఉండడానికి అథారిటీ. ఎవరయ్యా మీ అథారిటీ అంటే చెప్పాలి. అంతేగా వాడు గురువు కావచ్చు, డైరెక్ట్గా గురువు కింద ఉన్నారా, లేదా టెంపుల్ ప్రెసిడెంట్కి ఉన్నారా, లేదా టెంపుల్ కమాండర్ కింద ఉన్నారా. ఇండిపెండెంట్ అనగానే మీ తలకాయ చెడిపోయినట్టే లెక్క. ఎందుకంటే భక్తి ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండదు. కెన్ ఎనీబడి బి ఇండిపెండెంట్ ఇన్ దిస్ భక్తి? నో. యు ఆల్వేస్ డూ భక్తి ఫర్ ది ప్లెజర్ ఆఫ్ గురు అండ్ కృష్ణ, నాట్ డైరెక్ట్లీ. గురు గౌరంగ, గురు గౌరంగ, ఇది గురు కృష్ణ. యూ డోంట్ సే గౌరంగ కృష్ణుడి దయ వల్ల, ఫినిష్. 3 ఉన్నాయి, గురు గౌరంగ కృష్ణ. ఎప్పుడైనా మీకు ఏదైనా పెద్ద విజయం కలుగుతుంది, మీరేమనొచ్చు సెవరల్ కాంబినేషన్స్. గురు గౌరంగల దయతో, గురువు కృష్ణుడి దయతో, లేదా గౌరంగ కృష్ణుడి దయతో నేను ఈ పని సాధించాను. వాట్ ఈస్ ది రైట్ స్టేట్మెంట్? ఈ మూడిట్లో ఏది అనడము సబబు? నుంచి 3 చేస్తే 2 1 గురు గౌరంగ, గురు కృష్ణ అండ్ గౌరంగ కృష్ణ. గౌరకృష్ణతో జాగ్రత్తగా పోయేవాళ్ళు గురు గౌరంగ. అంటే ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు సాటిస్ఫై కృష్ణ. కృష్ణుడి జోలికి మనం పోయే అవకాశం లేదు, టూ డిఫికల్ట్. గురు గౌరంగ. ఈ పుస్తకాలు రాసేప్పుడు గురు గౌరంగ చేస్తే, మనం కీర్తన చేసేప్పుడు గురు ప్రణామం, ప్రభుపాద ప్రణామం, ఆ తర్వాత పంచతత్వ ప్రణామం, ఆ తర్వాత హరే కృష్ణ మంత్రం. సో గురు గౌరంగ. సో కాబట్టి మనం భక్తి చేసేప్పుడు ఎప్పుడు కూడా మనం మర్చిపోయి మనం ఏదో ఇండిపెండెంట్గా చేసుకుంటున్నాం. మనలో అహంకారం వస్తుంది, మనకు అనుగ్రహం కలగదు. తర్వాత మనం ఆఖరిలో భగవంతుడు ఎందుకు నాకు భగవంతుడు దొరకలా, నేను బతుకంతా తెల్లారుదామని లేచా, నేను బతుకంతా 16 మాలలు చేశా, కానీ నాకు ఆఖరిలో దేవుడు దొరకలేదు. బోనఫైడ్
బోనఫైడ్, చేయవలసిన విధంగా చేయలేదు కాబట్టి మనకు ఆ గతి పట్టింది, అంతే కదా. అందుకే మీరు పెద్దవాళ్ళంతా రాసే పుస్తకాలను చూస్తూ ఉండండి. అది కృష్ణదాస్ కవిరాజు గోస్వామి కావచ్చు, అది ప్రభుపాద రాస్తుంది, ఎవరు రాస్తున్నారు కూడా అంతా కూడా వాళ్ళు దాని యొక్క శ్రేయస్సు. నేను ఈ పుస్తకాన్ని రాశానంటే ఇదంతా కూడా ప్రభుపాద అన్నాడు, ఐ రీడ్ మై ఓన్ బుక్స్ ఇంకా ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ రిటన్ దోస్ బుక్స్. He said, Krishna made me right. Because Krishna made me right. And the Krishna, so I cannot remember everything by myself. నేను రాసింటే నేను రాసినంత నాకు గుర్తుండాలి. నేను రాయలేదు, భగవంతుడు రాయించాడంటే నేను కూడా చదువుకోవాలి. భగవంతుడు నా చేతి ఏం రాయించాడు చూసుకోవాలి, అంతే కదా. మీరు చేస్తే చూసుకోవాల్సింది మీరే చెప్పగలగాలి. కాబట్టి ఇక్కడ వసుదేవుడు ఆన్ హిజ్ ఓన్ మెరిట్ ఈజ్ వెరీ ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ. ఆయన సామాన్యుడు కాదు, లేకపోతే ఆయన కృష్ణుడికి తండ్రి అట్లయ్యాడు. నారదుడు ఆయన కూడా సామాన్యుడు కాదు. నారదుడు ఆయన జగద్గురు. నారదుడు ఆయన భక్తికి మూర్తి రూపం, పర్సానిఫైడ్ డివోషన్. నారద భక్తి సూత్రాలు, హూ ఈజ్ ది అథారిటీ ఆన్ టాపిక్స్ ఆఫ్ భక్తి. భక్తి విషయాల్లో ఎవరు అథారిటీ? నారదుడు. భగవంతుడు ఆయనకి ఆ దర్జా, ఆ పొజిషన్ ఇచ్చాడు. మోడీ గారు అలాట్ చేశాడు, అందరు ఎదురు చూస్తున్నారు. మోడీ గారు ఎవరికి ఏ క్యాబినెట్ హోదాలు ఇస్తాడు? మామూలుగా ఈరోజు మిమ్మల్ని పాడమంటాం, రేపు ఆమెను పాడమంటాం, రేపు ఆమెను పాడమంటాం. అట్లాగే మోడీ మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళని పెట్టాడు, పెద్ద పొజిషన్లు ఇచ్చాడు. క్యాబినెట్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్, క్యాబినెట్ హోదా. క్యాబినెట్ హోదా అంటే ఆయన ఎవరిని కన్సల్ట్ చేయక్కర్లా. క్యాబినెట్ అంటే ర్యాంక్, అటువంటి అనుభవం ఉంటే వాళ్ళకి ఇస్తారు. అందరినీ క్యాబినెట్ మంత్రులు చేయరు, ఎవరికైతే బాగా. మొదటిసారి, రెండోసారి మామూలుగా అందరూ కూడా పదవుల కోసం పాకులాడుతూ ఉంటారు. లాస్ట్ ఆయనకి ఇచ్చారు, మీరు ఈసారి నాకు ఇవ్వాలా, అంతే కదా. ఇంతకుముందు ఆయన ప్రధానమంత్రిని చేశారు, ఈసారి ఏం చేయాలి ప్రధానమంత్రి. కానీ ఎవరైనా ఒక ప్రధానమంత్రిగా తన పూర్తి శక్తిని, తన పూర్తి సమయాన్ని ఎలాంటి మినహాయింపు లేకుండా పూర్తిగా దేశానికి అంకితం చేస్తే మిగతా వాళ్ళు తెలుసు, నేను ఏ విధంగా నేను దేశానికి అంకితం కాలేను, నా వల్ల కాదు. నేను పిల్లల్ని చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, దేశాన్ని చూసుకోవాలా, లేదా నాకు ఇన్ని పనులు నేను సక్రమంగా చేయలేను. కానీ ఎవడైనా చేశాడంటే అంటే 70 ఏళ్ళ రాటన్ కండిషన్, 70 ఏళ్ళ కుళ్ళిని 7 సంవత్సరాలు కడిగేసి, అంతేకాకుండా అంతకుముందుకు తీసుకెళ్తే దాని తెలుస్తుంది. హీ నోస్ హౌ టు లీడ్. ఎలా దేశంలో ఎన్ని సమస్యలైనా ఉండండి, మిగతా వాళ్ళంతా కూడా ఎలా అయినా ఉండండి, ఎలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఎలా మనం పనులన్నీ కూడా కొద్ది సమయంలో ఎక్కువ ఫలితం. నాట్ ఎవ్రీబడి కెన్ డూ. అంటే మూడోసారి మోడీ 1, మోడీ 2, మోడీ 3, థర్డ్ టర్మ్ చూస్తే అందరూ
ఎవరికి ఇస్తారు వాళ్ళందరికీ పాత వాళ్ళకి ఇచ్చాడు. థర్డ్ పాయింట్ ఏంది, మనం ఎప్పుడైనా భక్తి చేసేప్పుడు ఎప్పుడు కూడా మనం మర్చిపోవడానికి ప్రభుపాద అన్నాడు, నేను ఎప్పుడు నా గురువుని మర్చిపోలేదు. అది ఎట్లా వీలు, ఆయన గురువు అసలు లేడు కదా. లేకపోతే మనం అంటే ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఆదేశాలని తూచా తప్పకుండా తూచా అనే పదం ఎట్లా వచ్చింది, ఎప్పుడు మన తూచా తప్పకుండా అదేంది పడ్డది మీ తూచా తప్పకుండా అంటే ఎందుకు వచ్చిన పదం? సంస్కృతంలో కేవలం తుయా మోహనంచ చాతు అని వస్తుందంటే అర్థమైందని అనుకోవచ్చు, దానికి అర్థమేం లేదు. కానీ ఆ సాంస్క్రిట్ స్ట్రక్చర్ కంప్లీట్ అవ్వడానికి ఆ శబ్దాలు పెడుతూ ఉంటుంది. అదే దానికి అర్థం ఉందనుకోమా. తూచా అంటే తూచా అంటే అవి ఉన్నాయంటే ఉండిచ్చేయడం అట్లా అని ఇంకా కదల్చుకున్నా. దాని అంటే తూచా తప్పకుండా చెప్పడం అంటారు. అవసరం లేదు మరి ఎందుకు చదువుతున్నాం అంటే అక్కడ ఉంది కాబట్టి మళ్ళీ తూచా పెట్టేసి మళ్ళీ చదువుతాడు. తూచా తప్పకుండా అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా భక్తి చేసేప్పుడు మనం ఎప్పుడు కూడా మన కోసం చేసుకోవటం లేదు, మనం కృష్ణుడి కోసం చేయటం లేదు. గురువు గారు చెప్పారు కాబట్టి 16 మాలలు జపం చేస్తున్నాం. వై నాట్ 15 రౌండ్ ఫిగర్? వై నాట్ 20? 20 మాలలు ఎందుకు చేయకూడదు? 15 మాలలు ఎందుకు చేయకూడదు? 16 ఎందుకు చేయాలా? 16 కనీసం అంటే ప్రభుపాద చెప్పాడు కదా, దట్స్ ఆల్. ప్రభుపాద ఎవరైనా నా శిష్యులని చెప్పుకోవాలంటే, ఎవరైనా నా సంప్రదాయంలో ఫాలోవర్స్ అని చెప్పుకోవాలంటే వాళ్ళు కనీసం రోజు 16 చక్కటి మాలలు. ఎలాంటి అంటే మనం నామపరాధాల్లో ఆ 10 అపరాధాలు లేకుండా జపం చేయడం, లేకపోతే మనం జపం సరిగ్గా చేసినట్లు లెక్క చేశాను జపం అని సరిగ్గా చేసినట్టు కాదు, అలాగా అపరాధరహితమైనటువంటి జపం చేయడం. అట్లాగే ఆ 10 అయిన తర్వాత ఇంకోటి భగవన్నామం మీద పూర్తి విశ్వాసం లేకపోవడం, భగవన్నామాన్ని అసావధానంగా జపం చేయడం. ఆ 10 కాకుండా మళ్ళీ ఆఖరిలో साथ साथ भगवान नाम में पूर्ण विश्वास न होना, भगवान नाम की इतना अगाध महिमा सुनने पर भी सांसारिक आसक्ति बनाए रखना. तो इवన్నీ కూడా మనం భక్తిలో మనం సవ్యంగా చక్కగా ముందుకు వెళ్ళడానికి ఇవి బాధను కలిగిస్తాయి. వీటిని మనం భక్తి చేసేప్పుడు వాటిలో పాయింట్ అనేది ఎప్పుడు భక్తి చేస్తున్నా కూడా మనం గురువుని, ప్రభుపాదని, గౌరంగ మహాప్రభువుని, రాధాకృష్ణుల్ని మనం నైవేద్యం పెట్టేప్పుడు కూడా ఇదే పద్ధతి. కాబట్టి ఇక్కడ వసుదేవుడు గొప్పవాడు, నారదుడు గొప్పవాడు. మరి నారదుడు వసుదేవుడికి ఉపదేశాలు ఇవ్వడమైంది. నారదుడు ఎక్కువ, వసుదేవుడు ఎక్కువ.
వాట్ డు యు హావ్ టు సే? నారదుడు ఎక్కువ, వసుదేవుడు ఎక్కువ? నారదుడు. Vasudeva is very father. Vasudeva is Krishna himself taking the form of the వాళ్ళే సాధారణమైన పేరెంట్స్ కాదు. నందమహారాణి మీరు కూడా తల్లవచ్చు, కింద మీద పడి కృష్ణుడి విగ్రహాన్ని ఒళ్ళో పెట్టుకుని రుద్ది ఎన్ని చేసి పాలు పోసి పెట్టి పూజలు చేసి ఎన్ని చేసి మీకు కూడా వస్తుంది. మీరు ఏం కావాలి? మీకు కృష్ణుడితో ఏం సంబంధం కావాలి? ఏం వద్దు సార్ మాకు సేవ ఆలోచిస్తుంది. ఏమడిగేయాలి, ఏమడగక్కర్లే. మనం ఉండే సాధన భక్తిలో ఇవన్నీ మా తలకాయకపోయిన విషయాలు సరే ఆ పదార్థాలు టైంకి లేచి సరిగ్గా చేసుకుంటే మీరు సంతోషపడితే మా భక్తి ప్రదేశాలు లేదా తలకాయ తిప్పబోతుంది. ఐ వాంట్ టు బి. సో నారదుడు ఎక్కువ, వసుదేవుడు ఎక్కువ. అంటే వసుదేవుడిని మించిన వాడు లేడు. లేకపోతే భగవంతుడు అటువంటి పాత్రను ఆయనకి అందిస్తాడు. కృష్ణ ఎనీబడి కెన్ బికమ్ Krishna's father. But everybody has to follow in the footsteps of Nanda Maharaj. కృష్ణుడు తల్లులు ఎంతమందో కావచ్చు, మీరంతా కూడా తల్లి 1, తల్లి 2, తల్లి 3 అని కూడా. కానీ మీరంతా ఎప్పుడు తల్లులు అవుతారు? యశోదమ్మని అడుగుదాడల్లో ఆయన చెప్పినట్టుగా చేస్తుంటే మీకు కూడా కొంత ఆ కృష్ణుడి తల్లి అంటే ఏందో అనుభవం కలుగుతుంది. అంతే కదా? మీరు డైరెక్ట్గా సంకలు కొట్టేసుకుని ఐ వాంట్ బి మదర్ ఆఫ్ కృష్ణ, నథింగ్ హ్యాపెన్స్. అందుకే మన భక్తిని అంటారు రాగానుగ భక్తి. రాగానుగ భక్తి. మనం డైరెక్ట్గా రాగభక్తి కాదు, రాగానుగ భక్తి. మన మార్గాన్ని ఏమంటారు? రూపానుగ భక్తి, రాగానుగ భక్తి, నో ఇండిపెండెంట్ భక్తి. యు ఆర్ ఆల్వేస్ బిహైండ్ సంబడి. ఎవడో వెనకాల పడిపోతూ ఉండాలి. ఇంక మనకి ఎవడు మనకి దారి దొరికేసి ఇంకెవడో అక్కర్లేదు మాకు. తిన్నగా శ్యామలమ్మ తిన్నగా కృష్ణుడి దగ్గరికి పోతా తిన్నగా. వీళ్ళందరి మాట ఏంది మనం వినేది? మన మాట మనం వినాలి. వాళ్ళందరి మాట మనం వినకపోవచ్చు. మన మట్టి తలకాయ చెప్పే మాటలే కదా మనం వినేది. గోతులో పడతాం పోయి. అంటే మనల్ని మనం నమ్ముకోవడం కంటే మనం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రతినిధుల్ని నమ్ముకుంటే కనీసం భగవంతుడు కాపాడే బాధ్యత తీసుకుంటాడు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే భగవంతుడు. అందుకే ఒక సౌత్ ఇండియాలో అడుగుతారు, కాంచీపురంలో జరిగింది. కాంచీపురంలో ఆయన రామానుజాచార్యులకి 5 గురువులు. కాంచీపురం ఒక ఆయన కంచి వరదరాజ స్వామికి ఎట్లా సేవలు చేసావంటే సేవ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. సార్ మీకు ఈరోజు ఈ గుడ్డ ఎప్పుడైనా డౌట్ వస్తే భగవంతుడు చెప్పాడు ఇది గట్టవా నాకు ఈరోజు. అందుకే జనాలు పోయి నోరు ఎళ్ళబెట్టి ఇంకా నాకు అటు జరుగుతుంది సేవ. ఎక్కడ వెళ్తే ఎవరికి అటు సేవ జరుగుతారు. వచ్చిన వాళ్ళంతా అటు చూస్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు కావాలన్నట్టుగా భక్తుడికి భగవంతుడికి ఆ సంబంధంలో పనులు జరుగుతుంటాయి. ఏమైంది? ఒకసారి ప్రశ్న, ఆ ప్రశ్న ఏంది? ఈ కాంచీపురం
డైరెక్ట్గా వరదరాజు స్వామితో మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇంకో ఆయన పేరు గుర్తురాట్లా, ఆయన డైరెక్ట్గా ఏం చేయట్లే. ఆయన గురువు గారి దగ్గర ఉండి గిన్నెలు తలవడం, అంటు తలవడం, చీపురు కట్టడం, ఇట్లా కట్టెపోయల మీద వంటలు వండడం, ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. రెండో ఆయన ఇంతనగా మాట్లాడేస్తున్నాడు, వరదరాజు మాట్లాడుతూ పనులు చేస్తాడు. ఆయనగా వరదరాజు దర్శనం లేపాళ్ళ ఆయన పేరు అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. అప్పుడు అడుగుతాడు, వీళ్ళిద్దరిలో ఎవరికి పరంపదం కలుగుతుంది? పరంపద అంటే ఎవరు వెళ్ళిపోతారు ఆ భగవంతుడి పరంధామానికి? ఒక ఆయన డైరెక్ట్గా వరదరాజు స్వామితో మాట్లాడుతున్నాడు, రోజు ఇదే పని వాళ్ళిద్దరికి. రెండో ఆయనకి అసలు ఇదేంలే, గురువుగారు చెప్పినట్టుగా ఒంటింట్లో లేదా అక్కడ ఇక్కడ ఆ పనులు ఆయన ఉన్నాడు. అందుకని ప్రశ్న అడిగితే వరదరాజు స్వామి ఆయన అడుగుతాడు, నువ్వు దేవుడితో రోజు మాట్లాడుతూ ఉంటావా? ఇది మా ప్రశ్న అడిగా, మాకు అర్థం కావట్లేదు నీ జవాబు, వాట్ ఈజ్ ది ఆన్సర్ అంటే అడుగుతాడు ఆయన. ఇట్లా ఇద్దరిలో ఎవరికి మోక్షం కలుగుతుంది అంటే అప్పుడు వరదరాజు స్వామి చెబుతాడు, ఏమంటాడు? సిద్ధిర్భవతి, వీడికి సిద్ధి కలుగుతుందో లేదో అచ్యుత సేవక, భగవంతుడిని సేవించేవాడికి సిద్ధి కలుగుతుంటే, సిద్ధి అంటే ఫలితం, మోక్షం. సిద్ధిర్ భవతి అన అచ్యుత సేవ, అచ్యుత సేవడికి, అచ్యుత సేవని డైరెక్ట్గా కృష్ణుడికి సేవ చేసే వాళ్ళకి మోక్షం కలుగుతుందో లేదో నేను చెప్పలేను. కానీ ఎవరైతే అచ్యుత సేవకులకి, ఎవరైతే సేవకుడు అవుతారో వాళ్ళకి మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే భగవంతుడు పెట్టిన విధానం అది కాబట్టి. కాబట్టి ఇక్కడ నారదుడు గొప్పవాడ, వసుదేవుడు గొప్పవాడ. ఇక్కడ వసుదేవుడు గొప్పవాడైతే నారదుడి నుంచి ఉపదేశాలు వినాల్సిందుకు వస్తుంది. If Vasudeva is great, why he has to be hearing from Narada Muni? If Narada is great, బాగున్నారా? ఆయన రాలేదా మీతో? వీళ్ళింటికి పోయేవాడిని నేను మొదట్లో రెగ్యులర్గా, నేను రాజశేఖరు. ఇక్కడ వచ్చి ఉండండి, వీళ్ళంతా ఇక్కడే ఉంటున్నారు. మీరు కృష్ణ భక్తురాలు, ఇక లిఫ్ట్ గదులన్నీ ఇక్కడికి వచ్చి ఉండిపోయి ఇలాగ సేవలు చేసుకోండి. మీరు కోరుకోవాలి సార్. ఆయన ఇప్పుడు అడ్డమైంది, అయితే అడ్డమైంది చెప్పండి. ఎవరు? ఇంకో వయసు, ఇంకా ఈ వయసులో వాళ్ళు రావాల్సిందేంది? మీరు పోతున్నప్పుడు ఆయన మీతో రమ్మని చెప్పండి, వస్తాడో కనుక్కోండి. మీరు పోతున్నప్పుడు 60 ఏళ్ళు దాటితే బాధ్యతలు అయిపోతే మీరు ఆయన్ని చూసుకోవాలా, ఈ పనులు చేసుకోవాలా. వాళ్ళు రావక్కర్లా, మీరు ఇక్కడ ఉంటూ ఉండడం, చేసుకుంటూ ఉండడం, ఏదైనా పని పడితే పోయేసి వస్తూ ఉంటారు. కావాలంటే క్యారియర్ ఇక్కడి నుంచి పంపించండి. అయ్యా నేను ఇంక సేవలు చేసుకోవాలా, మన ఇద్దరం కూడా వేరే టైం వస్తుంది, నా దారి నేను చూసుకోవాలి కదా. రావాలి మామూలుగా, వాళ్ళు తీసుకురావాలా. వాళ్ళు రాకపోతే మీరు వాళ్ళు పట్టుకుని రావాలి. కలికాలంలో ఆడలేదు మగాలేదు, ఎవడికి భక్తి ఉంటే వాడే గురువు. ఏం చేస్తాం? మీకు భక్తి ఎక్కువైతే ఆయన పట్టుకుని లాక్కు రావాలి. అంత ఆడవాళ్ళే కంట్రోల్ చేస్తున్నారంటే అన్ని చోట్ల కూడా. మీరు కూడా అదే చేస్తూ ఉంటారు. మీరు వెనకాల చెవిలో సోద పెడితే అక్కడికి పోతాడు ఆయన. ఎందుకంటే ఆయనకు అంత భక్తి లేదు, మీకుంది. కానీ మీరు తగులుకోవాలి, అప్పుడు వస్తాడు.
పుస్తకాలే కాదు కాదు అందరి మద్దతు తెలుస్తాడు వాళ్ళందరికీ అట్లాంటి చేస్తుంది. మనం ఏం చేసినప్పుడు కొద్దిగా భగవద్గీత చెప్పినట్టుగా దానాన్ని గురించి భగవద్గీతలో 3 రకాల దానం అన్నాడు. ప్రతిదాన్ని భగవంతుడు చెప్పినట్టుగా దానం అనడానికి రాజసిక దానం భగవంతుడు అటువంటి దానం చేయమని చెప్పట్లే. తామసిక దానం అటు చేయమంటలేదు. సాత్విక దానం దేశ కాలేచ పాత్రేచ. బుక్స్ కూడా ఎక్కడికి వెళ్ళి తెప్పించి అదే రేట్కి ఇక్కడ ఇస్తుంటారు. రేట్ ఏదైనా గోరఖ్పూర్ నుంచి తెప్పిస్తారు, హైదరాబాద్ నుంచి, రాజమండ్రి, ఇక్కడ కాళహస్తి నుంచి అన్నీ తెప్పించారు. ఇప్పుడు కూడా జరుగుతున్నాయా? బియ్యం అది ఇంతకుముందు మా రథాన్ని అక్కడే పెట్టేవాళ్ళం, మా జగన్నాథ్ రథాన్ని. ఇది దూరం అయిందని చెప్పి మళ్ళీ ఇంకో చోట వేసాడు షెడ్. కూడా చేస్తారు. మీరు కృష్ణ భక్తురాలు జగన్నాథ్ ఇస్కాన్ మందిరానికి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. భగవంతుడు మనకి ఇచ్చి ఉన్నంతకాలం ఏదో ఒకటి వెనకాల పడి మీ అంతటి మీరే వచ్చి ఆ గొర్రెల కౌశల్యం ఉండేది వచ్చేది. ఏం స్వామి ఈ సంవత్సరం ఏం చేయమంటారు దేవుడికి అనేది. ఆమె నెలకి 2 నెలలకు వచ్చి ఆగేదో వడ్డీలు వస్తూ ఉంటాయి. ఇంకేం చేద్దాం సార్ అంటూ ఉండేది. చాలానే చేసింది. ఇక్కడ పెద్దాన్ని వేలు పెట్టేది. ఏం చేద్దాం అటు ఏదో ఒకటి చేస్తూ ఉండండి, ఖాళీగా ఉండకూడదు. ఇస్కాన్ మందిరం ఏం చేయాలి? హరే కృష్ణ. ప్రసాదం తీసుకోండి. తీపి తింటారా కారం తింటారా? తీపి తింటారా కారం తింటారా? దొన్నేయండి మాతది దొన్న. మంచిది. ఈరోజు వచ్చారు మీరు. నేను రేపు నార్త్ ఇండియా వెళ్ళిపోతున్నాను ఒక వారం రోజులకి. ఈ డెహ్రాడూన్, ముస్సోరి, హరిద్వార్ నన్ను కలుసుకోవడం రాసి పెట్టినట్టుంది. మీరు వచ్చింది జపమాలకి, దేవుడు నా దగ్గరికి పంపించాడు. హరే కృష్ణ. హరిబాల్ లక్ష్మి. మీ పేరు మర్చిపోయినా? శ్రీలక్ష్మి. హరిబాల్ కుమారస్వామి రెడ్డి శ్రీలక్ష్మి 1000 వస్తూ ఉన్నాను. లేకపోతే రాజశేఖర్ వచ్చి అవుతాడు కుమారస్వామి రెడ్డికి. యువత ఉండండి, వచ్చి ఒక్కతే ఉంటుంది రూమ్లో. అదే యువత ఉండండి, 4 రోజులు మందిరంలో ఉండి రావాలా. ఏది పని పడినప్పుడు కారు వస్తుంది, పోయేసి రావచ్చు. కొద్దిగా అలవాటు అవుతుంది. హరే కృష్ణ. ఇద్దరు ముఖ్య వ్యక్తులకి ఇచ్చాం ఈరోజు ప్రసాదం. తేడా మంచిదే. పెద్ద వాళ్ళు. ఆయన రైస్ దామోదర్, ఇంజనీర్ దామోదర్ ఒక ఆయన. ఈయన కుమారస్వామి రెడ్డి. ఇట్లాంటి వాడు ఒక పార్టీ తగులుకుంటేది చాలు. మన నెల్లూరు జిల్లా అంతా కూడా అంత డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. కానీ బుద్ధి పుట్టాలి కదా. అలా టైం అయిపోయింది. ఈరోజు శ్లోకం అనువాదం చదివి ఆఫ్ చేస్తాం. నిమి మహారాజు ప్రశ్నించను, యోగేంద్రులారా, ఆత్మజ్ఞాన విషయంలో మీరందరూ పరిపూర్ణులు కనుక భౌతిక వాంఛల్ని అణపజాలని వారు, తమని తాము కంట్రోల్ చేసుకుని వారు, స్త్రీని దాదాపు ఎన్నడూ అర్చించని వారు. ఎవరికైతే మైండ్ కంట్రోల్ లేదో, ఎవరికైతే సెన్స్ కంట్రోల్ లేదో, ఎవరైతే కృష్ణుని ఆరాధించరో అటువంటి వాళ్ళకి ఏం గతి పట్టునో మాకు వివరింపుడు అనే ప్రశ్న అడిగారు రాజుగారు. ఏమడిగాడు?
మాకెందుకు సార్ అని వింటున్నట్టుగా మొహం పెడుతుందా. ఏమడిగాడంటే మళ్ళా చెప్పా కదా, మనోనిగ్రహం లేని వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు శ్రీహరిని అర్చించినటువంటి వాళ్ళకి ఏం గతి పడుతుంది మనం తెలుసుకోవాలి కదా. మనం కూడా మనకి మనోనిగ్రహం లేదు, మనకి ఇంద్రియ నిగ్రహం లేదు. మనం కూడా అట్ట ఆ శివాలయంలో భజన దొరికితే పోతుంది అక్కడికి అంటే ఏమో అక్కడేం దొరుకుతుంది పోతారు కదా. కానీ ఎవరికైతే పద్ధతి క్లియర్గా ఉంటుందో వాళ్ళు ప్రతిదీ గురువులు ఎలా చేస్తుంటే వాళ్ళ వెనకాల మనం పోతూ ఉండడం, మనం సొంతగా ఎత్తుక్కోక్కర్లా, ఆ దారి కాదు ఇది. అందుకని వీడు అడిగాడు, కోరికల్ని అణుచుకోలేని వాళ్ళు, మనస్సుని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు శ్రీహరిని దాదాపు ఎన్నడూ, ఆ కేటగిరీలో మీరు రారు. దాదాపు ఎన్నడంటే ఏమీ చేయనటువంటి వాళ్ళు మీరంతా ఎంత చేస్తారు అన్నారు. అమ్మాయి అని మీరు, ఇది మనకు కాదు, ఈ నరకాలని మనకు కాదు. దాదాపు శ్రీహరికి ఏమీ చేయనటువంటి వాళ్ళు అంటే చాలా ఎతకాల. వాళ్ళకి ఏం గతి పడుతుందో నాకు వివరింపుడు. కాబట్టి 5వ అధ్యాయంలో విష్ణు భక్తికి అనుకూలము కానట్టి వారు, అమంగళంగా బతుకుతున్నవాడు చామస్ ఋషి. ఇంతకుముందు మనం చదివిన ద్రుమిళ ఋషి, ఇప్పుడు చామస్ ఋషి ఆయన వింటున్నాడు. చామసుడు ప్రతి యుగమునందు ప్రామాణిక ధర్మపదాన్ని తెలియజేసిన భగవద్ యుగావతారాలు కరభాజనుడు వివరించడం. ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ మీద మనం ఇక్కడ ద్రుమిళుడు, ఇక్కడ తర్వాత చమసుడు, కరభాజనుడు. భగవద్భక్తుల పదంలో దేవతలు అవరోధాలు కలుగజేసిన భగవత్ కరుణితే భక్తులు తమ పాదాలతో అవరోధాలని నొక్కి దాటి పరమగతిని చేరేదురని గత అధ్యాయంలో. కానీ అభక్తులకు అటువంటి సౌకర్యం లేదు. ఇది భగవంతుడు వాళ్ళని కాపాడాడు. బద్ధజీవుడు భగవద్భక్తి విముఖుడైనంతనే అసత్య యొక్క తాత్కాలిక వైవిధ్యాలకి ఎప్పుడైతే భక్తి వదిలిపెడతామో మనకి సంసార ఆకర్షణలు మనల్ని పట్టేసుకుంటాయి. అమంగళకరమగు కోరికలకు బానిసాగును. ఆ విధంగా భగవద్భక్తి రహితుడైన అతడు ఆధ్యాత్మిక దివ్యానందాన్ని పూర్తిగా విస్మరించును. ఆ దివ్యానందమే 5 రసములుగా ఆస్వాదించబడు. భక్తులు దేవతలిచ్చడి ఇంద్రియ భోగాలకి వశీభూతులు కాకపోయినా దేవతలు మాత్రం లౌకిక రూపరస గంధాలకి ఆకర్షితులవుదు. దేవతలు ఆకర్షితులవుతారు, అభక్తులు ఆకర్షితులవుతారు. కానీ భక్తులు వశీభూతులు కారు. అభక్తులు రూపరస మైథున భోగం వంటి ఇతర ఇంద్రియ అనుభూతులచే వారు బద్ధులగుదురు. ఆ విధంగా నానా రకములైన ఇంద్రియ భోగాల్ని ఊహించుకొనచ్చు. మనం కృష్ణ భక్తి తప్ప ఏదైనా కూడా మనకి సుఖాన్ని ఇస్తుందంటే మనం ఊహాగానాలు చేస్తున్నాం. ఒక్క కృష్ణ భక్తి మాత్రమే మనకి నిజమైనటువంటి ఆనందాన్ని. ఏసీ రూమ్ ఉంటే, అమెరికాలో ఇల్లు ఉంటే, మనకి ఇట్లాంటి కారు ఉంటే ఫర్గెట్ ఇట్. అంటే మీరు భక్తులు అంటే ఏమన్నా ఈ సంసారంలో ఆనందం ఉంటే అది భగవన్ నామంలో ఉంది. నీ మనసు చెప్పే మిగతా వాటిని నేను నమ్మమాకండి. డోంట్ ట్రస్ట్ యువర్ మైండ్. అది చెబుతూ ఉంటుంది, ఇట్టుంటే అట్టుంటే నాకు బాగుంటుందని. డోంట్ బిలీవ్ దట్.
అని చెబుతున్నాడు. ఇతర ఇంద్రియ అనుభూతులచే వారు ఆకర్షితులు. ఈ విధంగా నానా రకపు ఇంద్రియ భోగాన్ని ఊహించుకొనితో స్వప్నావస్థలో అంటే వాళ్ళు కలలు కంటూ ఉంటారు. భగవంతునితో ఉండే నిత్య సంబంధాన్ని మరచుదురు. అట్టి భ్రమిత జనులు పట్టే గతిని గురించి విదేహ మహారాజు, నిమి మహారాజు శ్యామసముని అది టాపిక్ ప్రారంభిస్తున్నాడు. ఎవరైతే మనోనిగ్రహం లేదో, ఎవరైతే సంసార కోరికల్ని వాళ్ళు అవి సుఖపెడతాయనుకుంటూ ఉంటారో, ఎవరైతే హరిభక్తిలోకి ఇంకా ప్రవేశం తీసుకోలేదో అటువంటి వాళ్ళకి ఏం గతి పడుతుందంటే రేపటి నుంచి శ్యామస ఋషి ఆయన మెల్లిగా ఈ విషయాన్ని వివరించడం ప్రారంభిస్తాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.